ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 10 మే అంటే మే 10వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంచేత మే 16 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ఈ యొక్క రాశుల్లో కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే గురుడు మిథున రాశిలోను, మరి మిగిలినటువంటి గ్రహాలు చూసినట్లయితే కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మరి గ్రహముల యొక్క పొజిషన్లో కేతువేమో సింహరాశిలో, కుంభరాశిలో రాహు. ఈ విధమైనటువంటి గ్రహ సంబంధం ఉంది కాబట్టి మనం ఏ రాశిలో వారు ఏ విధంగా ఉంటుందో మనం సులభమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. పరిహారాలు ఆచరించండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి విషయానికి వచ్చినట్లయితే రాశిలోనే శని, వ్యయంలో రాహు, ద్వితీయంలో రవి బుధులు, అదేవిధంగా కుజుడు, తృతీయంలో శుక్రుడు. గురుడి యొక్క బలం సామాన్యంగా ఉంది. ఇలా గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉండడం చేతను ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి, ఆలోచనతో చేయాలి. గతం కంటే అనుకూలంగా ఉంది. ఎవరో ఏదో క్యాలిక్యులేషన్ చెప్పి, ఏదో ప్లానింగ్ చెప్పి ఆ ప్లానింగ్ని మనల్ని ఫాలో అవ్వమంటే ఇబ్బంది. ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో గమ్మున పలానా చోట సంతకం పెట్టంటే పెట్టకూడదు. హామీలు, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే ఉన్నది. వ్యాపార పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా మనకి పెద్దగా అభివృద్ధి అయితే ఉండదు, కానీ పర్వాలేదు. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పరంగా చూసినట్లయితే వార ప్రారంభం, వారాంతం కాస్త అనుకూలంగా ఉండే వాతావరణం ఉన్నది. ఏదైనా ఒక ముఖ్యమైన విషయం, గతం కంటే గత 4 వారాల కంటే ఈ వారం ఆర్థిక వ్యవహారముల్లోనూ, కుటుంబ పరిస్థితుల్లోనూ సులభమైన మార్పులు వస్తాయి. పెద్ద పెద్ద ఉపద్రవాలు, ప్రమాదములు, చికాకులు రావు. కానీ గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉన్న కారణం చేత ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉన్నది. అంచేత ఈ వారం ఈ రాశి వారికి గతం కంటే పర్వాలేదు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చేయడం చాలా మంచిది. నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. మనం వచ్చేవారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.